హలో అండి, నమస్తే. మన ఫాలోవర్స్ ఒకరు అడిగారండి, గోధుమ పిండితో బెల్లం గవ్వలు ఎలా తయారు చేసుకోవాలో చూపించమని. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని, హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, చిటికెడంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత 3 స్పూన్ల నెయ్యిని వేసుకొని పిండి మొత్తం కలిసేలా ఒకసారి స్పూన్తో కలుపుకొని తర్వాత చేతితో కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం గట్టిగా అయ్యేంత వరకు కలుపుకొని ఇలా ఉండలాగా చేస్తే ఈ విధంగా అయితే గవ్వలు కరెక్ట్ గా వస్తాయండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని గోలి అంత సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలాంటి జాలి గరిటె పైన గవ్వలు తయారు చేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకొని గవ్వలన్నింటిని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి. గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి నిదానంగా వేయించుకుంటేనే లోపల వరకు కూడా బాగా వేగుతాయి. రెడీ చేసుకున్న గవ్వల్ని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ లోకి 1.5 కప్పు బెల్లం వేసుకొని పావు కప్పు నీళ్లు వేసి ఇది తీగ పాకం వచ్చేంత వరకు కలుపుతూ పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పాకంలో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని గవ్వల్ని వేసి కలుపుకొని 2 నిమిషాల తర్వాత తీసి ప్లేట్ లోకి వేసుకుంటే బెల్లం గవ్వలు రెడీ అయినట్లే.